హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ అఫీషియల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో వస్తుంది. ఓకేనా, చూద్దాం ఈరోజు బిజినెస్ ఎట్లుంటుందో ఏందో. ఓలా ఆన్ చేసిన, ఊబర్ ఆన్ చేసిన, ఓలా ఆన్ చేసిన, ర్యాపిడో ఆన్ చేసిన. బుకింగ్ల కోసం అయితే వెయిటింగ్ చేద్దాం. ఓకేనా, ఈరోజు ఎంత అవుతుందంటే మినిమం ఒక 3000 అనుకుంటున్నా. 3000 దాటితే మంచిది, తక్కువైనా మంచిదే. చూద్దాం. మినిమం ఒక 12 అవర్స్ అయితే ఆన్లైన్లో ఉందాం. బండి బయటకు వస్తే 12 అవర్స్ ఆన్లైన్ అయితే ఉండిపోవాలి. రెగ్యులర్గా మనం ఒక అలవాటు చేసుకుంటే బిజినెస్ అనేది అవుతుంది. మనము ఏం చేస్తామంటే 2-3 అవర్స్ పడకపోతే మూడ్ ఆఫ్ ఖరాబ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాం. అట్లా కాకుండా రోజు ఒక టైమింగ్ మెయింటైన్ చేస్తే ఆ టైమింగ్కి ఏదో ఒక బుకింగ్ అనేది కంపల్సరీ అయితే వస్తుంది. వెయిటింగ్ చేయాలి. వెయిటింగ్ చేసుకుంటూ ఉంటే ఒక పెద్ద బుకింగ్, చిన్న బుకింగ్, చిన్నవి వస్తూనే ఉంటాయి. అవన్నీ తీసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా, నాది ఎంత 200 మంది సబ్స్క్రైబర్లకు దగ్గర ఉన్నారు. మీ ఆశీర్వాదం ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు వీడియో చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఓకేనా, చాలా మంచిగా నాకు రీచ్ అయితే వస్తుంది. సరేనా, తర్వాత నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్. అమీర్పేట ఆదిత్య హోటల్ ఉంది కదా, అక్కడి నుంచి జస్ట్ పటాన్ చెరువు అవతల శంకర్పల్లి రోడ్ ఉంది కదా, ఒక చిన్న కంపెనీ ఉంది. ఆ కంపెనీకి వచ్చేసి 26 కిలోమీటర్లు. 26 కిలోమీటర్లు వచ్చేసి ఇంకో ఇది బిల్లు 721 రూపీస్. మరి ఇంతసేపు అయితే ఇంకా రాలేదు. చూద్దాం మరి ఏమైనా బుకింగ్స్ వస్తే. ఒక ఇది ఎండు పట్టేద్దాం. చూద్దాం ఏమైనా వస్తాయేమో. అమీన్పూర్ శ్రీదేవి థియేటర్ లోపలికి వెళ్ళి అనమాట, కొంచెం 1 కిలోమీటర్ లోపల నుంచి. బంజారా హిల్స్ అవుట్ పేషెంట్ కేర్ హాస్పిటల్ అనమాట. దీనికి 820 అయితే బిల్ వచ్చింది. మరి మనకి ఎంత ఇస్తాడో ఇతను చూద్దాం. మరి అంటే 7 కనపడుతుందా, 799.74. జస్ట్ 21 కిలోమీటర్ వచ్చేసి 1 గంట 11 నిమిషాలు పట్టింది. ఇది కథ. నెక్స్ట్ ఏదైనా అప్డేట్ వస్తే నీకు మళ్ళీ చూపిస్తా. సరేనా, ఈరోజు అయితే ఇది టైం వచ్చేసి 12 అయిపోతుంది. ఒక 2 అవర్స్ చేసుకుంటే ఒక 400 అని అవుతాయి కదా. చేసుకున్న తర్వాత మళ్ళీ లంచ్ చేద్దాం. బంజారా హిల్స్ 3 కిలోమీటర్ అంటే తక్కువ బిల్లు. ఏదిరా ఇది తెరవరు కదరా, ఓపెన్ కదా, రాళ్ళు పెట్టిరుగా. బంజారా హిల్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఉంది కదా జూబ్లీహిల్స్లో, అక్కడికి ఈ బిల్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ అయితే ఇంకా బుకింగ్ అయితే రాలేదు. ఇదైతే క్లోజ్ చేసేద్దాం. ఎంత అయింది, ఇంకా ఇది యాడ్ కాలేదు, ఇంకా కాలేదు. ఓకేనా, నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం. బసవతారక హాస్పిటల్ కదా ఉంది కదన్న, దాని నుంచి చూడు మనకి ఎంత బిల్ వచ్చింది. ఎక్కడికి అంటే ఇది మియాపూర్ అన్నమాట. మియాపూర్లో లోపలికి వచ్చింది, చాలా లోపలికి అనమాట. అది 1211 రూపాయలు. దీన్ని మనం ఏం చేద్దామంటే ఎండ్ చేద్దాం. కనపడుతుంది కదా బిల్లు. ఎస్, మనకిచ్చింది ఎంత, 1136. ఓహో, ఇది మన బిల్ వచ్చింది. ఇది ఎంత, 17 కిలోమీటర్లు అని చూపిస్తుంది కానీ వాడు వేస్ట్ ముండా వాడికి 26 కిలోమీటర్లు వచ్చింది. ఇది దీంట్లో అనవసరంగా అట్లా వేస్తాడు వాడు. అటు నుంచి వచ్చి 1 గంట 33 నిమిషాలు, కానీ 1 గంట 48 నిమిషాలు పట్టింది. ఏం టైమింగ్ వేస్తాడో ఏమో, నాకేం అర్థం కాదు.
చూపించింది ఒకటి ఇచ్చేది ఒకటి ఈడు. ఓకే, మళ్ళీ ర్యాపిడో కూడా ఆన్ చేసేసుకుందాం. సక్సెస్ఫుల్గా అయితే ఆన్ అయింది. నెక్స్ట్ చూద్దాం ఏదైనా బుకింగ్ వస్తుందేమో. గంట 33 నిమిషాలు పోయా. ఎట్లా ఉంది ట్రాఫిక్, చాలా ఘోరంగా ఉంది ట్రాఫిక్. పలిగిపోయింది నాకైతే, కాళ్ళు చేయి మొత్తం లాగుతున్నాయి, గుంజుతున్నాయి. చిన్నగా కాదు, ఒక సైడ్కి పెట్టుకొని. నిజంగా భయ్యా ఈ ట్రాఫిక్లో నేను ఒక విషయం కూడా చెప్పాలనుకున్నాను మీకు. తెలుసు కదా, 1కు వస్తే కంపల్సరీ ఆపండి భయ్యా, లేకపోతే కిడ్నీలు అయితే డ్యామేజ్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ వస్తే అక్కడ ఆపండి. నాకైతే అసలు ఆపనీక కూడా, డోర్ తీయని కూడా లేదు. నాకైతే అంత ఘోరమైన ట్రాఫిక్ ఉంది. యశోద హాస్పిటల్ అయితే బాగా పోయింది. అది చాలా ఘోరమైన ట్రాఫిక్ ఉంది ఈరోజు. ఇవాళ ట్యూస్డే కదా, ట్యూస్డే రోజు మార్నింగ్ నుంచి నేను ఒక 4 బుకింగ్సే కొట్టిన. ఈ 4 బుకింగ్లో ఒకటి 721 ఒకటి కొట్టిన, 820 ఒకటి కొట్టిన, 321 ఒకటి కొట్టిన. ఇది ఒక 12-11 4 బుకింగ్లకి మస్తుగా అయిపోయింది. అయితే మధ్యాహ్నం మళ్ళీ నేను భోజనానికి వెళ్తాను. భోజనానికి వెళ్ళి 1 గంటన్నర రెస్ట్ తీసుకొని మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ గోల ఎక్కువ ఉంది. ఇది ఆన్ చేస్తే ఇది భయ్యా. మీది ఎంత అయింది బిజినెస్ ఒకసారి చెప్పండి. నా బిజినెస్ అయితే టోటల్గా 24 ఎంత అయిందని చూద్దామా. 26 కనపడుతుందా మీకు? ఎట్లా చూపించాలి? రివర్స్ కనపడుతుందేమో అనుకుంటున్నా. ఫోన్లో కనపడుతుందా? $26, $23 అన్నమాట. ఇది బిల్లు ఈరోజు. కనపడుతుందా? ఎస్, ఉల్టా కనపడుతుంది కదా. ఇది భయ్యా బిజినెస్ అయితే ఈరోజు. చూద్దాం, ఇంకా 2 బుకింగ్లు కొట్టుకొని వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్ పడింటే బాగుంటుండే, కానీ ఎయిర్పోర్ట్ అయితే ఇంకా రాలేదు. పొద్దున నుంచి ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్. ఒక్కొక్క 4 బుకింగ్లకే నాకైతే పగిలిపోయింది మొత్తం. ఈ నుంచి ఇట్లా ఇది చెయ్యి, ఈ కాలు చాలా గుంజుతున్నాయి. ఒక 10 నిమిషాలు పక్కకన్నా పెట్టుకుందామని పెట్టుకున్నా. చూద్దాం ఎట్లా. ఇంకా నెక్స్ట్ బుకింగ్ కూడా రాలేదు. బుకింగ్ వస్తే ఇక నుంచి డైరెక్ట్ హైటెక్ సిటీ టు గో టు హోమ్. ఓకే, ఇంకా డైరెక్ట్గా నాకు తెలిసి 3000 అయితే అప్పుడు మార్నింగ్ అనుకున్నాం కదా, ఒక 3,500. ఒకవేళ ఓపిక అయితే జస్ట్ నశించింది. ఇంకా చెయ్యాలా చూద్దాం. బుకింగ్లను బట్టి మనకు కూడా బూస్ట్ ఆఫ్ వస్తుందేమో చూద్దాం. ఓకేనా, రైట్ భయ్యా. మళ్ళీ రేపు చూద్దాం, రేపు ఏమన్నా అవుతాయా బుకింగ్లు ఏంటి అనేది మళ్ళీ రేపు చూద్దాం. నేనైతే రెగ్యులర్గా నేను వీడియోస్ ఇస్తుంటే తక్కువ మంది చూస్తున్నారు. అందుకనే డే బై డే 2 డేస్కి ఒకటి అట్లా 3 డేస్కి ఒకటి ఇవ్వాలని అనిపిస్తుంది. నా సబ్స్క్రైబర్లు కూడా ఎంతమంది ఏంటంటే చూద్దాం. కనపడట్లేదు. హాయ్, హలో. భాస్కర్ అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబర్. వావ్ అన్న, ఎవరో స్క్రీన్ షాట్ పెట్టిన. హాయ్ బ్రో, మీరు డైలీ ఓలా యాప్లో RS-139 కమిషన్కి పే చేస్తారా? ప్లీజ్ చెప్పండి. నేనైతే వీక్లీ ఒక్కసారి చేస్తాను భయ్యా. వీక్లీ చేస్తాను. డైలీ చేయను. వీక్లీ డబ్బులు కట్టించింది, కొన్ని డబ్బులు అది కథ. ఇది మళ్ళీ ఆన్ అవుతుంది దీంట్లో.
వేస్ట్. ఎన్ని అంటే 118 రూపాయలు 2 కిలోమీటర్స్. ఆ బిస్కెట్ని పికప్ దూరంగా ఉంది కొంచెం. స్క్రీన్ షాట్ పెట్టాడా తమ్మి? ఊబర్ గురించి, హౌస్ స్టేషన్ గురించి ఒక అన్న పెట్టిండు. 4 కిలోమీటర్ పికప్ ఉంది భయ్య. ఇట్లాంటివి నేను తీసుకోను, నాకు అస్సలు ఇంట్రెస్ట్ కూడా అనిపించదు 4 కిలోమీటర్స్ పికప్ అంటే. అసలు పోను కూడా పోను. చాలాసార్లు పోయి నేను లాస్ అయ్యి కూడా వచ్చిన. ఎట్లా లాస్ అన్నా నేను కూడా అంటే ఎట్లా లాస్ అవుతామన్నట్టు, మధ్యలో పోతుంటే నేను 2 కిలోమీటర్లు పికప్ పోయినాం అనుకో, ఆ మధ్యలోనే క్యాన్సిల్ చేసేస్తాడు. అన్న నువ్వు రా, నేను వెయిట్ చేస్తున్నా అని అంటారు. కస్టమర్లు కూడా అట్లా ఉన్నారు, ఏం చేస్తాం. కస్టమర్లు దేవుళ్ళు గేవుళ్ళు అంటే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, కొంతమంది బేకారు కూడా ఉన్నారు. చాలా ఘోరంగా ఉన్నారు కస్టమర్లు. కష్టానికి తగ్గ ఫలితం కూడా ఇవ్వరు చాలామంది. ఎక్కువ నేను 99 మందిలో 2-3 మంచులు ఉంటారు. అందరు ఏక నెంబరు కంజూస్. అరే పిల్లగాడు ఇంత కష్టపడి ట్రాఫిక్లో, ఒక్కొక్కసారి వాటర్లో వెళ్తాం కదా మనము, డేర్ చేసి తీసుకొస్తే కూడా అరే నన్ను అవతల డ్రాప్ చేసిండు అని చెప్పేసి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు. చాలామంది తక్కువ ఉంటారు కస్టమర్లు అట్లా. అయినా పోతుండాలి అంతే మనం, అవునా కదా. సేఫ్గా డ్రైవ్ చేయండి భయ్యా. వర్షాకాలం రోడ్లు గుంతలు ఉన్నాయి, షాక్ అబ్జర్లు పోతాయి. మనం నీళ్ళలో పోయినామనుకో, ఒక్కొక్క బండికి మనకు కింద ఇంజన్ గార్డుకు ఒక ప్లాస్టిక్ వస్తుంది భయ్యా ఒకటి, అది నీళ్ళలో కొట్టుకపోతుంది. జాగ్రత్తగా నడుపుకోండి. అది నా బండికి అయితే మొత్తానికి పోయింది, తీసేసిన. కొత్త దేవాలంటే 12,500 భయ్యా. అది ఇథియోస్, టొయోటా ఇథియోస్ నా కారు. ఫస్ట్ 6,000 ఉండే. 6,000 ఉన్నప్పుడు అడిగిన, తీసుకోలే డబ్బులు లేక. తర్వాత చూస్తే 8,500. ఇప్పుడు 12,000కి వచ్చినట్టుంది. అంత ఐడియా లేదు రేటు. ఒకసారి పోయి కనుక్కొని వేపియాలి కొత్తది. కొంచెం మళ్ళీ ఇందానంతా దుమ్ము పట్టేస్తుంటుంది కింద. టైర్ల మడగాడుకు, ఇంజన్కు మొత్తం ఒకటే, దానికి సపరేట్ దీనికి సపరేట్ వస్తుంది. కింద తెలుసు కదా సేఫ్టీ గార్డ్. ఓకే వస్తున్నాయి కానీ మంచిగా రావట్లేదు భయ్యా. కొంచెం జస్ట్ ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నా. మస్తుగా అయింది బండి దిగి. ఇంకొకటి చెప్దాం కూడా అనుకున్నా, ఏమనంటే గంటన్నర సేపు బాగా బండిలో కూర్చున్నారు అనుకో భయ్యా, దిగండి, ఒక 5-6 నిమిషాలు అటు ఇటు వాక్ చేయండి, కొంచెం ఫ్రీ అయిపోతాం. లేకపోతేనే బండిలోనే కూర్చున్నాం అనుకో, నేను ఇది అయిపోయినప్పుడు నేను అదే పని చేస్తా. నడుములు పట్టుకపోతాయి, కాళ్ళు పుంచుతాయి. జస్ట్ కొంచెం మనకేంటంటే వార్మప్ టైప్ అవుతుంది. సరేనా? ఓకే భయ్యా, చాలా మంచిగా నడుపుకోండి, కంటిన్యూగా డ్యూటీ చేసుకోండి. ఏదో ఒకరోజు మాత్రం లీవ్ అయితే తీసుకోండి, లేకపోతే ఉన్న కిడ్నీలు పోతాయి, బీపీ షుగర్లు యాడ్ అవుతాయి. సరేనా? నెక్స్ట్ ఏదైనా బుకింగ్ వస్తే నేను మళ్ళీ అప్డేట్ ఇస్తా భయ్యా. ఇట్లాగే నా ఛానల్ చూస్తారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. ఏముంది భయ్యా, జస్ట్ మీరు ఓపెన్ చేసినప్పుడే ఇట్లా మళ్ళీ ఇట్లా చేయి పెడితే ఇంకో రుబాబుగా అనుకుంటారేమో భయ్యా. ఇట్లనే పెడతా మీకు. మీరు వీడియో ఓపెన్ చేసినప్పుడే ఇట్లా ఒక్కటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి భయ్యా. అట్లనే ఒక లైక్ ఇట్లా నొక్కండి. ఏం పోతుంది భయ్యా, నాకు కొంచెం బూస్టప్ అవుతుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. డైలీ అయితే నేనైతే ఇంకా అనుకున్న ఫస్ట్ ఉన్నప్పుడు, కానీ డైలీ ఇస్తుండే ఈ వీడియో చూడకముందే ఇంకొక వీడియోకి పడిపోతున్నారు. అట్లా అని చెప్పేసి నేను 2 డేస్కి ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను. మీ సలహా ప్రకారంగా చెప్పండి, ఎట్లా చేయమంటే అట్లా చేస్తాను నేను. సరేనా? డైలీ పెట్టమంటారా, లేకపోతే 3 డేస్కి ఒకసారి పెట్టమంటారా? అంటే 3 డేస్ కానీ అంటే 2 రోజులు ఇవి చేసుకుంటా, కానీ దాన్ని పెట్టాను. 3వ రోజు ఏదైతే చేస్తానో అదే పెట్టేస్తాను అనమాట. రెగ్యులర్గా పెట్టమంటే రెగ్యులర్గా పెడతా. సరేనా? చూడండి భయ్య, మరి మీరు ఎట్లా, మీ సజెషన్ మీరు ఎట్లా ఇస్తా అంటే అట్లా. మంగళవారం అయితే బిజినెస్ ఇది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? 2,623 రూపాయలు, 800 అయితే డీజిల్ కాలింది. ఇంకా మిగిలినవి అయితే ఇంకా మనకు 1,800 చేతికైతే వచ్చినాయి. సరేనా? రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.